सर्वाणी शशिशेखराङ्घ्रियुगळे दिव्यार्चन प्रस्फुरत् ब्रह्मानन्दमरन्दपान सुहितस्वान्ताः प्रशान्ताः सदा ये स्मृत्या समकामकोटिघटनव्यापारकल्पद्रुमाः काञ्चं सिद्धिगतान् जगद्गुरुवरान् श्रीचन्द्रचूडान् भजे। ज्ञानेन रंशमथ कर्कश तर्कखण्डे सिंहांशमेकमपि तद्विविधं समर्च्य तेन स्वयं तदभवत् गुरुराजयोगात् श्रीमण्डलीकगुरुमण्डनमाश्रितोऽहम्। పితృయజ్ఞం గరుడ పురాణం అనే శీర్షికలపైన జరిగే ఉపన్యాసాలు. దాంట్లో మహావిష్ణువు గరుత్మంతుల వారిని ఉద్దేశించి ఔర్ధ్వదైహిక క్రియలు అనే విషయం పైన అనంతమైనటువంటి వాంగ్మయాన్ని, దివ్యమైనటువంటి విజ్ఞానాన్ని ఉపదేశం చేస్తున్నారు. గరుడ పురాణం వేదవ్యాస మహర్షి రచితం. అష్టాదశ పురాణాలు రచించినటువంటి మహాత్ములైన వేదవ్యాస మహర్షి సమస్తమైనటువంటి వేదార్థం అంతా కూడా దాంట్లో వారు ఇమిడిచి అట్టిపెట్టారటువంటి విజ్ఞానం తప్ప సామాన్యమైనది ఏం కాదు. అటువంటి దాంట్లో కొన్ని మంత్రములు అట్లాగా శ్రాద్ధకాలంలో, శ్రాద్ధాచరణ కాలంలో గతించినటువంటి జీవుణ్ణి ఉద్దేశించి తర్వాత వారు కుమారులు కానీ, మనవళ్ళు కానీ, బంధువులు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎవరైతే శ్రాద్ధాచరణ చేస్తుంటారో అలాంటి వాళ్ళు చెప్పేటటువంటి మంత్రాలు, ఆ వేదాల్లో ఉండేటటువంటి మంత్రములు, వాటి వివరణ, అలాగా గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి వివరణ, వీటిలన్నింటినీ మనం వింటున్నాం. ఇప్పుడు ఈ శ్రాద్ధాచరణ కాలంలో పృథివీతే పాత్రం జౌరపిధానం బ్రహ్మణస్వాముఖే జుహోమి బ్రాహ్మణానాం త్వా ప్రాణాపానయోర్జుహోమ్యక్షితమసి మహిషాం శ్రేష్ఠా అముత్రాముష్మిన్ లోకే అని ఒక మంత్రం అండి. తండ్రిని ఉద్దేశించి శ్రాద్ధం పెడుతున్నాడు కుమారుడు, లేకపోతే తర్వాత వాళ్ళకి ఇచ్చేటటువంటి అన్నాన్ని గురించి, వాళ్ళకి శ్రాద్ధకాలంలో అన్నం ఇస్తున్నాడు, పిండములు, లేక అగ్నిలో అన్నాన్ని హోమం చేస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతూ అంటాడు, ఓ అన్నమా అంటే శబ్దపూర్వకంగా పితృదేవతలకు ఇచ్చేటప్పుడు స్వధాశబ్దాన్ని ఉచ్చరించి ఇవ్వాలి అని శాస్త్రం. దేవతలకు ఇచ్చేటప్పుడైతే స్వాహాశబ్దాన్ని ఉచ్చరించి ఇవ్వాలి, కానీ పితృదేవతల్ని ఉద్దేశించి ఇచ్చేటప్పుడు మాత్రం స్వధాశబ్దాన్నే ఉచ్చరించి ఇవ్వాలి. అటువంటి ఆ అన్నంతో మాట్లాడుతూ పృథివీతే పాత్రం జౌరపిధానం, ఓ అన్నమా నేను కింద ఇక్కడ పెడుతున్నాను అంటే ఇది పృథివీ, భూమి మీద పెడుతున్నాను. ఈ భూమి నీకు పాత్ర. ఏదైనా మనం భోజనం చేసేటప్పుడు, ఆహార పదార్థాలు తినేటప్పుడు మనం ఒక ఆకు, అరిటాకో మరోటో, ఒక ఆకు మీద ఆహారం పెట్టుకుని తింటాం అనేది మనకు తెలుసు కదా. అట్లా శ్రాద్ధకాలంలో అతను ఇచ్చేటటువంటి అన్నం భూమి మీద పెడుతున్నాడు. ఏమయ్యా అందరూ ఆకులో పెట్టుకు తింటున్నారు, నీ నాన్నగారికి నువ్వు పెట్టేటువంటి శ్రాద్ధకాలంలో కాస్త ఏదైనా అరిటాకో లేకపోతే ఏదైనా ఇంకో ఆకు వేయకూడదా, భూమి మీద పెడుతున్నావేమిటి అని అనుకోవచ్చు. అతను అంటున్నాడు, ఈ భూమే నీకు పాత్ర ఓ అన్నమా అన్నాడు. అంటే విశాలమైనటువంటి పాత్రని భావిస్తున్నాడు అని దానికి అర్థం అన్నమాట. మనం తినేటటువంటి పాత్రలు చాలా చిన్నగా ఉంటాయి, కొద్ది ఆకు, చిన్న ఆకులో మనం తినేస్తాం. అది పెట్టుకుని అక్కడే కాస్త కలుపుకుని ఏదో తినేసి వెళ్ళిపోతాం. కానీ అట్లా కాదు. నాన్నగారు ఏ తండ్రి, ఓ తాత, అయి ముత్తాత అని వాళ్ళని ముగ్గురిని ఉద్దేశించి మాట్లాడుతూ అంటున్నాడు, పృథివీతే పాత్రం, నీకు పెట్టేటటువంటి అన్నం ఒక పాత్రలో పెడుతున్నాను, దానిపైన మూత కూడా పెడుతున్నాను,
జాగ్రత్తగా రక్షిస్తున్నాను, తర్వాత నీకు అందిస్తాను అని చెప్పుకుంటున్నాడు మొట్టమొదట్లో మాట్లాడుతూ. అంటే అప్పుడు భావన ఏమిటంటే ఈ పృథివీ అంతా కూడా పాత్రగా ఆకుగా భావించాడండి. అంటే అతని దృష్టిలో అంత విశాలమైనటువంటి భావనతో శృతి చెబుతోంది, మంత్రం మాట్లాడుతోంది. మంత్రాల్ని మనం మరొక రకంగా భావించి దాన్ని అపార్థం చెప్పి అవి అప్రమాణం అని అంటే మనం చేసేదేం లేదు. వేదములు మంత్రములు ప్రమాణమని వాట్ల మంత్ర ప్రభావం చేత మంత్రశక్తి చేత ఈ జగత్తంతా నడుస్తూ ఉంటుందని, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దైవతం అని అన్నారు కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ. ఈ జగత్తంతా కూడా దైవాధీనంలో ఉంటూ ఉంటుందన్నారు ఆయన. దేవతలు నడిపించే విధానం ప్రకారంగా నడుస్తుందండి. దానికి విఘాతాన్ని ఎవరు చేయగలరు, ఎవరేం చేస్తారు, ఏం జరుగుతుంది దానివలన? దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం. ఆ దేవుడు పలకాలి అంటే మంత్ర ప్రభావం చేత పలుకుతాడు. మంత్రాధీనంగా ఉంటుంది దైవతం. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, అది బ్రాహ్మణులు అధ్యయనం చేసి ఆ మంత్రోచ్చారణ ప్రభావం చేత దేవతా సాక్షాత్కారాన్ని వాళ్ళు పొందగలుగుతారు. ఎక్కడ ఎవరికి ఏ అధికారం ఉంటుందో అధికార ప్రకారంగా అన్ని పనులు జరుగుతుంటుంటాయి. శాస్త్రకర్తలు చెప్పిన ప్రకారంగా పితృదేవ మనుష్యాణం వేదశ్చక్షు సనాతనం అచించ అశక్యంచ సర్వం వేదాత్ ప్రసిద్ధితి అన్నాడు మనుస్మృతిలో మనుగారు మాట్లాడుతూ. ఏది మనకి ఊహకి అందదో, ప్రత్యక్ష ప్రమాణానికి తెలీదో, ఊహకి అందదో అలాంటివన్నీ కూడా అశక్యంచ అప్రమేయంచ సర్వం వేదాత్ ప్రసిద్ధితి అన్నాడు ఆయన. కాబట్టి వేదముల వలన అవన్నీ సిద్ధించవలసిందే కానీ, అవి చెప్పినట్లుగా మనం ఆచరించవలసిందే కానీ, నాకు తోచినట్లుగా నేను చేస్తాను అని అన్నాడు అనుకోండి. నాకు తోచింది నిప్పులో వేలు పెడితే ఎట్లా ఉంటుందో చూద్దాం అనుకుని ఒకడు పెట్టాడు, కరెంట్లో పెట్టాడు, చెయ్య మాడి ఊరుకుంది, చచ్చిపోయినాడు. వాడు తెలివిగలవాడు, చాలా పెద్ద తెలివిగలవాడు వాడు. ఏం చెప్తాం మనం? కాబట్టి ఎప్పుడు కూడాను ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించడం అనేది చాలా తప్పు. ప్రకృతికి లోబడి ఉండవలసిందే కానీ, అదే పరమాత్మ మాట్లాడుతూ కూడాను అర్జునుడితో ఎంతో గీతోపదేశం చేశారు. కానీ అర్జునుడికి మనస్సు మారటం లేదు. ఓ పట్టాన యుద్ధంలోకి ప్రవృత్తి జరగటం లేదు. ఆయన చివరిలో మాట అన్నాడు, ప్రకృతి స్వాన్ని యోక్ష్యతి అన్నాడు ఆయన. నువ్వు ఇలాగే కూర్చో, ప్రకృతి నీ చేత యుద్ధం చేయిస్తుంది. నువ్వు యుద్ధం చేద్దామని అనుకోకపోయినా, అనుకోకుండా నువ్వు యుద్ధం చేస్తావు, ప్రకృతి చేయిస్తుంది ఆ పనికన్నాడు. ఆ తర్వాత అడుగుతా నిన్ను, ఏమయ్యా చేయనన్నావు కదా, ఇప్పుడు చేశావే? లేదండి, ఏదో అనుకోకుండా జరిగిపోయిందండి అని చెబుతావు. అంతకంటే నువ్వు చేసేదేం లేదు. నా మాట విను. పరమాత్మ చెప్పిన దాన్ని కూడా అతిక్రమించినట్లయితే ఎవరు ఏం చేయలేరు కదా, అనుభవించవలసి వస్తుంది. అంతకంటే చేసేదేం లేదనమాట. అందుకోసమని పృథివీతే పాత్రం జౌర విధానం, అంచేత ఈ భూమి అంతా కూడా నీకు పాత్రగా పెడుతున్నాను తండ్రి అని చెబుతున్నాడు. జోర విధానం అన్నాడండి. పై పాత్ర మూత వేసేటటువంటి, చూడండి మనం ఒక బాక్సు, మన వాళ్ళకి ఏదైనా మనం పిండి వంట కానీ ఏదైనా మన వాళ్ళకి పక్కనే మన మేనత్త కొడుకు, మేనమామ కొడుకు, పెంతండ్రి కొడుకు, ఎవరో బంధువులు ఎవరో ఉన్నారు. వాళ్ళకి కాస్త ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఓ బాక్సులో, కింద బాక్సులో ఒక దాంట్లో పెట్టి పైన మూత పెట్టి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం. ఏదో కాస్త పిండి వంట చేసుకున్నామండి, మీరు కూడా తినండి, బాగుంటుంది. అలాగా అభిధానమైనటువంటి జులోకమే దీనికి మూత అన్నాడండి. అబ్బా, పృథివీ అంతా పాత్రట. చూడండి ఎంత విశాలంగా మాట్లాడుతుందో శృతి. ఆ భావనే కావాల్సినటువంటిది అనమాట. దానికి పై మూత ఏమిటంటే జులోకంట. పృథివీతే పాత్రం జౌర విధానం బ్రహ్మణ స్వాముఖే జుహోమి. బ్రహ్మణ శబ్దం బ్రాహ్మణవాచకం. ఇక్కడ బ్రహ్మావిప్ర ప్రజాపతి అని నిఘంటు ప్రకారంగా బ్రహ్మశబ్దానికి బ్రాహ్మణుడు అని దానికి అర్థం అన్నమాట. బ్రాహ్మణస్య త్వాం హే అన్నా త్వాం ముఖే జుహోమి, వారి ముఖంలో నేను హోమం చేస్తున్నాను అని అన్నాడండి. అదేమిటయ్యా హోమం చేస్తాడంటాడేమిటి? వాడు తింటాడు కానీ హోమం చేస్తాడని అంటారు ఎక్కడన్నా? వాడికి పెడుతున్నాడు, ఆయన తింటాడు. తింటున్నాడు అని అంటారు. మీరు తినండి, కూర్చుంటారే. చూడండి, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏదన్నా మనం కాఫీ కానీ పలహారం వాళ్ళు పెట్టు కూర్చుంటారు, ఏదో తినరేమిటో. మళ్ళీ మనం చెప్పాలి, సరే తీసుకోండి, కొంచెం తీసుకోండి, తోసుకోండి, అలాగేనండి అంటుంటారు. ఏదో మర్యాద. అలాగా వాడికి మనం హోమం చేస్తున్నాను అని చెప్తున్నాడండి. అదేమిటి? ఆ హోమం అంటే అగ్ని కావాలి కదా, అగ్నిలో హోమం చేస్తారు కానీ ఎవడైనా బ్రాహ్మణులు హోమం చేస్తారా ఎవరన్నా? ఏమో నాకైతే సరిగ్గా అర్థం కావట్లేదన్నా.
అదే కాదండి, బ్రాహ్మణానాం బ్రహ్మణస్వాముఖే జుహోమి బ్రాహ్మణానాం త్వా ప్రాణాపానయోర్జుహోమి. వాళ్ళ యొక్క ప్రాణాపానాల్లో హోమం చేస్తున్నాను అంటున్నాడు. ఇంకా పైగా తర్వాత మాట్లాడుతూ కూడాను బ్రాహ్మణస్వ ఆహవనీయార్థే, ఆహవనీయ స్థానంలో బ్రాహ్మణ్ణి పెట్టాట ఇక్కడ. బ్రహ్మణస్వాహవన ఆహవనీయే జుహు బ్రాహ్మణస్వాహవనీయార్థే దత్తం దాస్యమానంచ అని చెబుతారు ఆ శ్రాద్ధకాలంలో. అంచేత ఏమిటి, ఆహవనీయ స్థానంలో ఉన్నాడు బ్రాహ్మడు అనమాట. అగ్ని, అబ్బో బ్రాహ్మడు అగ్ని అంటే అగ్నిగా భావిస్తున్నావా లేకపోతే నిజంగా అగ్నేనా అని అడిగా నేను. అంటే ఆ భావన అనేది మనకు కావాల్సినటువంటిది. అంటే ఆయన్ని మనం అగ్నిగా కూడా భావించే అవకాశాలు ఉంటాయా? చూడండి, నీకు ఒక విషయం చెబుతాను మీకు నేను. కఠోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది ఉపనిషత్తులలో. దాంట్లో యమధర్మరాజు గారి దగ్గర నుంచి భూలోకంలోంచి ఒక పిల్లాడు అల్పవయస్సు గలవాడు వెళ్ళాడండి భూలోకంలోంచి. నిజంగా ఇది చాలా విరుద్ధంగా ఉంటుంది మాటలు. ఎందుకంటే ఎవరైనా ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి ఆ తర్వాత ఇంకో శరీరంతో ఇంకో లోకంలోకి వెళ్ళాలి, కానీ ఈ శరీరంతోనే అమాంత సశరీర ఏవ స్వర్గం లోకమేతి అని చెబుతుందండి తైత్రీయం. వాడు సశరీరంతో ఇక్కడి నుంచి ఈ బట్టలతో అమాంతంగా వెళ్ళిపోయినాడు స్వర్గం. వాడు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళిపోయినాడు వాడు. వెడితే అక్కడికి అన్నారు, వైశ్వానర ప్రవిశిత్యతిర్బ్రాహ్మణో గృహాన్ తసీతాగం శాంతిం కుర్వంతి హరవైవస్వతోదకం అన్నాడండి. అక్కడ వాళ్ళందరూ ద్వారపాలకులందరూ అన్నారు, యమధర్మరాజా ఇతను ఎవరో తెలుసా? మన అతిథి, ఆ బ్రాహ్మడు, ఇతను వైశ్వానర స్వరూపుడు, అగ్ని. వైశ్వానర ప్రవిశిత్యతిర్బ్రాహ్మణో గృహాన్ తస్యైకతాగం శాంతిం కుర్వంతి. ఇతనికి శాంతి చేయవలసి ఉంటుందయ్యా. అంటే అతనికి పాదాల మీద నీడిపోయి తీసుకొచ్చి శాంతిస్తాడు అని చెప్పింది. అతన్ని బ్రాహ్మణుని అగ్నిగా భావించడం అనేటటువంటిది యమధర్మరాజు గారు యమలోకంలో జరిగినటువంటి కబుర్లు. ఆయనంతటా ఆయనే ఈ రకంగా చెప్పాడు అంటే అసలు మనకు యమధర్మరాజు గారి పేరు చెబితేనే గడగడలాడిపోతున్నాం మనం. అదేమిటో మరి ఆ పిల్లాడు ఎలా వెళ్ళాడో తెలియదండి. వాళ్ళ నాన్నగారికి అతనికి కొంచెం మాట కొంచెం పట్టుదల వచ్చింది. వాళ్ళ నాన్నగారు యజ్ఞం చేస్తున్నట్ట. ఆ యజ్ఞంలో సర్వస్వ దక్షిణాకమైనటువంటి యజ్ఞం అంటారు దాన్ని. మహాకవి కాళిదాస్ చెప్పాడు రఘువంశంలో 4వ సర్గ చివరిలో. ఆయన రఘుమహారాజు గారు సర్వదిగ్విజయం చేసి చివరిలో యజ్ఞం చేశాడు. ఆయన సవిశ్వజిత మాజహ్రే యజ్ఞం సర్వస్వ దక్షిణం ఆదానం హి విసర్గాయ సతాం వారిముచామివ అన్నాడండి. విశ్వజిత్యాగం చేశాడండి, విశ్వాన్ని జయించాడు, 4 దిక్కులకు వెళ్ళాడు. ఆయనకి లోబడనటువంటి రాజు లేడు. అందరూ చేతిలో స్వాధీనమైపోయినారు. ఎంత ధనం వచ్చిందో తెలియదు. ఆ ధనాన్ని అంతటినీ కూడాను ఆ క్రతువులో సర్వస్వ దక్షిణాక యజ్ఞం అంటారు దాని పేరు. విశ్వజిత్యాగం అది. ఆయనకున్న ఆస్తి మొత్తం అంతా కూడా దానం చేయాల్సిందే, దాంట్లో ఏం మిగుల్చుకోడు. అలా దానం చేసి ఆ యజ్ఞం చేశాడండి. కాళిదాస్ అంటాడు అక్కడ, ఆదానం హి విసర్గాయ సతాం వారిముచామివ. మహాత్ముల యొక్క సంపాదన అనేది ఉందే, అది త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం అన్నాడండి ఆయన. మహాత్ముల యొక్క సంపాదన త్యాగం కోసం సంపాదిస్తారు, కానీ బ్యాంకుల్లో వేసుకోవడం కోసం వారు సంపాదించరు, త్యాగం కోసం సంపాదిస్తారు. అలాగా దానం చేయటం కోసమే ఆర్జించాడు ఆయన, మొత్తం దానం చేసేసాడు. యథా దానికి ఇంకో దృష్టాంతం చెప్పాడు. యథా వారిముచామన్నాడండి. వేసవికాలంలో సూర్యభగవానుడు తన కిరణముల ద్వారా భూలోకంలో ఉన్న ఉదకాలన్నింటి కూడా పట్టుకుపోతాడు. తీసుకువెళ్ళి మేఘంలో మేఘమండలంగా తయారు చేస్తాడు. ఆయన అక్కడేదో మేఘమండలం తయారు చేసి అక్కడ నీళ్ళని స్టాక్ చేసుకుని వాళ్ళందరికీ అక్కడ నీళ్ళు ఇవ్వడం కోసం పట్టుకెళ్ళా. వర్షాకాలంలో 1000 రెట్లు ఎక్కువగా మళ్ళీ మనకే నీళ్లు ఇవ్వడం కోసం పట్టుకెళ్ళాడు ఆయన. అదే జరుగుతుంది కూడాను వర్షాకాలంలో. అబ్బో వద్దంటే వర్షం అండి బాబు, విసుగు పుడుతోంది. మురికి వానలని మన వాళ్ళు తిట్టుకుంటారు కూడాను. అందుకోసమని అలాగా ఇస్తారు వాళ్ళు. మహాత్ముల యొక్క లక్షణం అలా ఉంటుంది కదా అన్నాడు కాళిదాస్. అందువలన ఆ రకంగా ఇచ్చేటప్పుడు పీతోదక దగ్ధతునా దుగ్ధదోహా నిరింద్రియా అనందానామతే లోకా స్థాను సగచ్చిది దాదతూ. గోవులన్నిటి దానం చేస్తున్నాడండి ఆ తండ్రి.
అసలు ఆ గోవులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? నీళ్లు తాగలేవు, గడ్డి తినలేవు, ఎందుకు పనికిరావు అవి. అంటే తన ఆస్తిలో అవన్నీ ఉన్నాయి, అన్నీ ఇచ్చేస్తున్నాడు, దాంతో పాటు అవి కూడా ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తున్నాడు. ఆయనకు ఒక కొడుకున్నాడు నచికేతుడని. అబ్బాయి ఎంత ఉంటాడో తెలుసా అండి? ఒడుగు కూడా కాలేదన్నారు ఎవరో. అంత అల్ప వయస్సులో ఉన్నాడు. అంటే ఈ రోజుల్లో ఒడుగు లాంటి ఒడుగు కాదండోయ్. మన వాళ్ళు ఇప్పుడు పెళ్లికి ముందు ఒడుగు చేసే ఒడుగులు కావు, సకాలంలో చేసే ఒడుగు. ఆ వయస్సు కూడా అతనికి ఉంది. అతనికి అలవంటప్పుడు ఒక శ్రద్ధాసక్తులు కలిగినాయి అతనికి కర్మకాండ పట్ల. అదేమిటండి, ఎంత చెప్పినా మన వాళ్ళకి శ్రద్ధే కలగటం లేదే. ఆ బాలుడికి అలా కలిగిందనమాట. నాన్నగారు, ఈ గోవులన్నిటి దానం చేస్తున్నారు, స్వీకరించినటువంటి ప్రతిగ్రహీతకి ఏదైనా ప్రయోజనం ఉంటుందా? దానం వలన ప్రతిగ్రహీతకి ప్రయోజనం ఉండాలి కదా, అది లేనప్పుడు ఎందుకండి ఇవన్నీ అంటూ ఈ రకమైనటువంటి ప్రసంగాలు చేశాడని. అప్పుడు ఆయన నిన్ను మృత్యులోకానికి ఇస్తా అన్నాడని ఎంత కథ అంతా కఠోపనిషత్తుల్లో మిగతా చోట్ల మన తైత్రీయంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడాను. మృత్యవే త్వాదదామీతి తగం హస్మోత్థితం వాగభివదతి గౌతమ కుమారమితి సహోవాచ పరేహి మృత్యోర్గృహాను. ఆకాశవాక్కు మాట్లాడింది, నేను మృత్యువుకి ఇస్తాను రానన్నాడు. నన్ను కూడా ఎవరికైనా ఇచ్చేయండి అన్నాడు. నేను కోపం వచ్చి మృత్యువుకి ఇస్తానన్నాడు. అయ్యో, మృత్యువుకి ఏమిటండి బాబు? అప్పుడు ఆకాశవాక్కు మాట్లాడితే, ఏం భయపడమొక్క, నువ్వు మృత్యులోకంలోకి వెళ్ళు అని ఆకాశవాక్కు ధైర్యం చెప్పినట్టు ఆయన వెళ్ళినట్టు. అప్పుడు ఆయనకి వీళ్ళు వైశ్వానర ప్రవిశిత్యతిర్బ్రాహ్మణో గృహాన్ తస్సీతాగం శాంతిం కుర్వంతి హర వైవస్వతోదకం. అప్పుడు యమధర్మరాజు గారితో వాళ్ళందరూ కూడా వాళ్ళు బ్రాహ్మణయ్య, ఇతను వైశ్వానర స్వరూపుడు, అగ్నిస్వరూపుడు, ఇతనికి ఉదకాలు తీసుకురా, నీళ్లు తీసుకొచ్చి శాంతి చెయ్యి అని చెప్పారు. అంటే చెప్తూ మనకు ఎందుకు చెబుతున్నాము ఈ మాట అంటే, ఇతను ఆహ్వనీయార్థే దత్తం దాస్యమానంచ అని చెబుతారు శ్రాద్ధకాలంలో. బ్రాహ్మణుడు ఆహ్వనీయ స్థానంలో ఉన్నాడు అని చెబుతాడు. ఆహ్వనీయం అంటే అగ్ని అండి. అది ఆహ్వనీయం గార్హవచ్చం దక్షిణాగ్ని అని త్రేతాగ్నులు ఒకదానికి పేరు. అది అంటేదా ఆహ్వనీయంలోనే హోమాలు ఎక్కువగా చేస్తారు. కాబట్టి మనం ఎవరికి ఇస్తున్నామంటే బ్రాహ్మణుడు అనేటటువంటి ఒకనొక ఆహ్వనీయ అగ్ని, ఆయన్ని అగ్నిగా భావించి ఆహ్వనీయార్థే దత్తం దాస్యమానంచని మనవాళ్ళు చెబుతూ ఉంటారు శ్రాద్ధకాలంలో అనమాట. అందువల్లనే ప్రాణాపానయోర్జుహోమి బ్రాహ్మణానాం త్వా ప్రాణాపానయోర్జుహోమి. బ్రహ్మణస్వా ముఖే జుహోమి అన్నాడండి. ఆ బ్రాహ్మణ యొక్క ముఖంలో హోమం చేస్తున్నాను అని అన్నాడు. అంటే ఆయనకి భోజనం పెట్టామని ఆయన తింటున్నాడని అంటల్లా ఈ మంత్రం. అంటే మన భావనలో అక్కడ కూర్చున్నటువంటి ఒక అగ్నిస్వరూపుడు అనమాట దానికి అర్థం. బ్రాహ్మణుడు అంటే అక్కడ ఆయనలో మనం హోమం చేస్తున్నాము అని దానికి అర్థం అనమాట. అది ప్రాణాపానాలు. ఆ ప్రాణాపానాలు అనేటువంటి అగ్నులు, అవి వాట్లల్లో పంచాగ్నుల్ని ప్రశ్నోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో ఈ 5 ప్రాణాపానం యానోదాన సమానాలు అనేటువంటివి 5 అగ్నులుగా భావిస్తుంది అదండి. అవి రోజు వెలుగుతూ ఉంటుంటాయి లోపల. రాత్రి తెల్లవారులో కూడా మిగతా ఇంద్రియాలన్నీ కూడా నువ్వు పురీతత్తులోకి నిద్రపోవడానికి వెళ్ళిపోతే ఈ శరీరాన్ని కాపాడుతుండేవి ఏమిటి అంటే ఈ 5 అగ్నులు, పంచాగ్నులు అంటారు వీటిని. వాటిల్లో హోమం చేస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు అనమాట. అంటూ అక్కడ మాట్లాడుతూ అంటాడు. ఇంకో రకంగా చూడండి, ఓ చోట వేదాల్లో మాకు మంత్రాల్లో కనపడుతూ ఉంటుంది. అది అంటుంది, బ్రాహ్మణస్య దక్షిణే హస్తే హోతవ్యం ఏషవా అగ్నిర్వైశ్వానర యద్బ్రాహ్మణ అని చెప్పిందండి. ఆ బ్రాహ్మణ వైశ్వానరుడండి అగ్ని. అతని యొక్క దక్షిణ కుడి చేతిలో హోమం చేయన్నాడు. అంటే హోమం ఒకవేళ నీకు ఏదైనా అగ్ని కానీ అవి నీకు లభించలేదనుకోండి, ఏం పర్వాలేదు, అతని యొక్క చేతిలో పెట్టు. దాంట్లో పెడితే అగ్నిలో హోమం చేసినట్టే. బ్రాహ్మణు యొక్క దక్షిణ హస్తం, దాంట్లో ఒక అగ్ని ఉంటుంది. అది పాణి హోమం అని ఋగ్వేదులు చేస్తూ ఉంటారు. వాళ్ళ శ్రాద్ధ కాలంలో వాళ్ళు పాణి హోమం అని వాళ్ళు చెప్తూ ఉంటారు. బ్రాహ్మణస్య దక్షిణే హస్తే హోతవ్యం ఏషవా అగ్నిర్వైశ్వానర. ఆయన వైశ్వానరాగ్ని స్వరూపుడు అనమాట బ్రాహ్మణుడు అంటేను. అక్కడికి ప్రాణాపానయోర్జుహోమి అక్షితమసి. ఓ అన్నమా, నీకు ఇచ్చేటటువంటి ఈ హోమం చేస్తున్నటువంటి అన్నాన్ని నేను ప్రార్థిస్తున్నాను, నువ్వు అక్షితం, నాశరహితంగా నువ్వు ఉండవలసిందిగా నేను కోరుతున్నాను అన్నాడు. అదేమిటండి, అగ్నిలో హోమం చేస్తూ అక్షితమసి అంటాడేమిటి?
మనం లోకంలో ఆహ్వనీయులో కానీ గార్హపత్యంలో కానీ ఇంకా లేక మరొక అగ్నిలో కానీ హోమం చేస్తూ ఉంటే అది భస్మమైపోతున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. చూసేటట్టయితే అక్షితమసి అంటాం ఎలా కుదురుతుంది? అంటే నాశరహితంగా నువ్వు ఉండు అని ప్రార్థన. నాశం అవుతోంది ఓ పక్క నుంచి, నువ్వు నాశరహితంగా ఉండు అని అంటాడేమిటండి? అంటే ఇక్కడ మనం అదే మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. అంటే ప్రత్యక్ష దృష్టి వేరు, శాస్త్ర దృష్టి వేరు, లోక దృష్టి వేరు, శాస్త్ర దృష్టి వేరు. నువ్వు లోకంలో లోక దృష్టిని అనుసరించి అగ్నిలో వేసినటువంటి వస్తువు మాడిపోతోంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది ఏమవుతోంది అంటే తర్వాత అది నీకు ఉత్తమలోకాల్లో సంస్కార రూపంగా, అది పుణ్యరూపంగా మారిపోయి నీకు ఉత్తమలోకాల్లో సిద్ధంగా ఉంటుంది, ఫలం ఇవ్వటానికి రెడీగా ఉంటుంది. మీకంటే గుర్తొస్తుంది, మరొక మాట చెబుతాను వినండి మీరు. మహా కాటకములని ఒక కర్మకాండలో ఒక చోట మాట్లాడుతూ అది చెబుతుంది. అక్కడంటారు, వీళ్ళు చేసినటువంటి పుణ్యకర్మ ఉపాసనా సహితంగా పరమాత్మని ధ్యాన రూపంగా ఆ కర్మకాలంలో ఏ రకమైనటువంటి భావన ఏ రకంగా చేయవలసి ఉంటుందో ఆ రకంగా చేసినటువంటి వారి కర్మఫలం చాలా గొప్పగా ఉంటుందని దాన్ని స్వర్గలోకంలో ఒక పాత్రలో పెట్టి జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటారని ఇతను మరణించిన తర్వాత, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇతను ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర అతనికి ఇచ్చి, ఇదిగో నీ కర్మఫలం, ఇదిగో తాగు, తీసుకో అని వాళ్ళు అక్కడ ఇస్తారటండి. అహోరాత్రే అక్కడ వాళ్ళంటాడు, అధీతగుం హైవసే వధిమనుపరైతి అని ఒక మాట, ధీతగుం హైవసే వధిమనుపరైతి అని అంటుందండి. అంటే ఎవరైతే సక్రమంగా అనుష్ఠించరో యాగం, వారికి ఉపాసన తెలియదు, పదార్థ విజ్ఞానం లేదు, ఏదో రకంగా చేశారు. అలాంటి వారి కర్మానుష్ఠాన ఫలాన్ని అహోరాత్రాభిమాన దేవతలు ఆ పాత్రలో ఉన్నది వాళ్ళు తాగేసేసి అది బోర్లించి అక్కడ పెడతారట. వాళ్ళు వీడు వెళ్ళిన తర్వాత ఆ బోర్లించిన దాన్ని చూపిస్తారు, ఇదిగో ఇది అన్నారు, ఏముంది అక్కడ? కానీ ఎవరైతే మహాత్ములైతే కర్మానుష్ఠాన తత్పరులు ఉంటారో, జ్ఞానపూర్వకంగా ఉపాసనాపూర్వకంగా ఎవరైతే కర్మానుష్ఠానం చేస్తారో, కశ్చిద్ధవా అస్మాన్ లోకాత్ ప్రేత్య ఆత్మానం వేద అయమహమస్మీతి అని అంటాడండి. ఎవరైతే నేనే ఆ సావిత్రాగ్ని స్వరూపమై ఉన్నాను అనంటూ భావనాపూర్వకంగా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఆ కర్మఫలం రెడీగా అక్కడ ఆ పాత్రలో రెడీగా పెట్టి పెడతారటండి. మూత పెట్టి ఎవరు తీసుకోకుండా అహోరాత్రాభిమాని దేవతలు కాపలా కాస్తూ ఇస్తారు అని చెబుతుంది ఓ పక్కన. కాబట్టి మనం ఇక్కడ కూడా మాట్లాడుతూ అక్షితమసి అని అన్నాడండి. నీకు నేను ఇస్తున్నాను నాన్న, తండ్రితో చెప్పుకుంటున్నాడు. శ్రాద్ధకాలంలో కుమారుడు శ్రాద్ధం పెడుతూ తండ్రి, తాత, ముత్తాత వాళ్ళతో చెప్పుకునే మాటలు, అక్షితమసి మైషాం శ్రేష్ఠా, నాన్న నన్ను నువ్వు ఏ రకమైనటువంటి ప్రమాదాలు లేకుండా నన్ను కాపాడవలసిందిగా నేను కోరుతున్నాను. ఐషాం శ్రేష్ఠ అముత్రాముష్మిన్ లోకే, ఇక్కడి నుంచి ఉత్తమలోకాల్లోకి వెళ్ళాననుకో, అక్కడ కూడాను ఎటువంటి ఇబ్బంది లేకుండా నిన్ను కాపాడటానికి నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. ఏమండి అసలు ఈ అన్నం ఇస్తున్నాడు, దాంతో నువ్వు ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండాలి అని కోరతాడు ఏమిటండి? అదేమిటో నాకు అర్థం కావట్లేదే అని మనం ఒక మాట అంటూ ఉంటాం. చూడండి, శ్రాద్ధకాలంలో వీళ్ళు చెప్పే మాటలు, పితృపితామహులు అంటే వీళ్ళకి హోమం చేస్తున్నాను, బ్రాహ్మణస్వ ముఖే జుహోమి, ఆ బ్రాహ్మణస్య ముఖే ప్రాణాపానయోర్జుహోమి అని కదా వీడు అంటున్నాడు. అంటే ఇప్పుడు హోమం చేసేటప్పుడు హోమ్య ద్రవ్యం, ఆ దేవత, అగ్ని, చేసేటటువంటి కర్త, మరి వీళ్ళందరూ కూడా ఉండాలి. లేకుండా ఇప్పుడు మనం అగ్నయే స్వాహ అన్నాం అనుకోండి, ఎదురుగా అగ్నిదేవుడు కనపడుతున్నాడు, విశ్వేభ్యో దేవేభ్య స్వాహ, ధ్రువాయ భూమాయ స్వాహ, ధ్రువక్షతయే స్వాహ అంటూ ఓ బ్రహ్మాండంగా హోమాలు చేసేస్తున్నాం. మనం చేసేటప్పుడు దేవతలు ఉంటారు కదా, ఏ దేవతలను ఉద్దేశించి నువ్వు చేస్తున్నావు? ఆ దేవత ఉండాలి అక్కడ. ఎక్కడ చేస్తున్నావు? అగ్నిలో చేస్తున్నావు, అగ్ని ఉండాలి. ఏం చేస్తున్నావు? ఆహారం, అన్నం, సమిధ, పురోడాశం, క్షీరం, దధి, ఆజ్యం వగైరా.
అది ఉండాలి, చేసే కర్త ఉండాలి, మరి ఇవన్నీ ఉండాలి కదా. మరి ఇక్కడ శ్రాద్ధంలో ఇవన్నీ ఏమిటి అని అడిగాను. అడిగితే అన్నాడు, పితృపితామహులు వాళ్ళు దేవతలండి, దేవతాత్వాన్ని పొందారు వాళ్ళు. కర్మకాండ ప్రభావం. మీరు గరుడ పురాణాన్ని శాంతం వినాలి. ఆ పురాణం పాపులను గురించినటువంటి వివరణ ఇవ్వటం కోసమనే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో చెప్తారు. వాళ్ళకి మనం ఉత్తమ స్థితిని కల్పించే శక్తి సామర్థ్యాలు ఈ శ్రాద్ధాచరణ వల్ల ఉంటాయి. వాళ్ళు ఒకవేళ పాపాచరణ వలన వాళ్ళకి ఏదైనా ఒకవేళ నరకలోకాలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దాంట్లోంచి మనం వాళ్ళని మార్చి ఉత్తమ స్థితిని కల్పించే సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు ఇక్కడ మీరు చేసేటువంటి శ్రాద్ధాచరణ ప్రభావం చేత జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి చెప్పేది. ఈ మంత్రములు, మంత్ర ప్రభావం, అగ్ని దేవుడికి వీళ్ళందరికీ ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందువలన పితృపితామహాదులందరూ వాళ్ళు దేవతలటండి, వాళ్లే దేవత ఇదమన్నం కవ్యం బ్రాహ్మణ స్వాహవనీయార్థే దత్తం దాస్యమానంచ ఆతృప్తే తత్సర్వం అని అంటాడండి. తృప్తి వరకు అది వాళ్ళు కూడా తృప్తిగా భోజనం చేయాలని వాళ్ళు చెబుతారు. దానివల్లనే మాక్షేష్ఠ అని ఒక మాట మాట్లాడతాడు. అంటే ఆయన చెప్పే మాటలు ఏమిటంటే, పృథివీతే పాత్రం జౌరపిధానం బ్రహ్మణ స్వాముఖే జుహోమి బ్రాహ్మణానాం త్వా ప్రాణాపానయోర్జుహోమ్యక్షితమసి మైషాంక్షేష్ఠా ఏషాం మాక్షేష్ఠా. వీళ్ళని ఎవరిని కూడా నువ్వు హింసించమోక, అముత్రాముష్పిన్లోకే స్వర్గలోకంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా నువ్వు ఎటువంటి ఇబ్బందిని నువ్వు కలగజేయమోక అని ప్రార్థిస్తున్నాడండి. ఏదన్నా తప్పంటారా ఇది? వాళ్ళకి చాలా గొప్పగా ఉండాలి అని మనం ప్రార్థించటం మన వంతు. దానివలన ఆ ప్రభావం చేత వాళ్ళు సుఖంగా ఉండటం, వాళ్ళకి అటువంటి యోగం పట్టడం వాళ్ళకి అదృష్టం. అది అటువంటి అవకాశాలు ఈ ప్రభావం చేత, ఈ శ్రాద్ధాచరణ ప్రభావం చేత, ఈ ఆహారం దానం చేత, ఈ అగ్నియందు హోమం చేయటం చేత, ఈ భోజనం చేయటం చేత, పిండ ప్రదానాదుల చేత, తిలోదకాల చేత లభిస్తుంది అని వేదాలు చెబుతూ ఉంటే, శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి ఉపదేశం చేస్తూ ఉంటే, అది వేదవ్యాస మహర్షి రచన అష్టాదశ పురాణాల్లో అయి ఉంటే నీకంతా ఇష్టం లేదు అని అనుకోవటం ఉందే, చెప్పలేని సమాధానం నేను. కాబట్టి అలాంటి అప్రామాణ్య బుద్ధి కానీ, అవిశ్వాసం కానీ కఠోపనిషత్తు చెబుతుంది. అస్థి చేవోపలబ్ధవ్య అస్థిభావ ప్రసీదతి అంటుంది. ముందు ఉంది అని నువ్వు అనుకుంటే ఉంటుంది. అదే తైత్రీయం చెబుతుంది, అసన్నేవస భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్థి బ్రహ్మేతి చేద్వేద సంతమేనంతతో విదురితి అంటుందండి. బ్రహ్మ లేదు అని అన్నాడు అనుకోండి, వాడిని వాడే లేను అని అనుకున్నట్టు అని చెప్పింది. అది నేను లేనండి అని మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంతంత కబుర్లు చెబుతున్నాడు, ఇంతంత తింటున్నాడు, కానీ నేను లేనండి అని అన్నాడు అనుకోండి ఎవడైనా, లేదు లేనని కాదు కానీ ఉన్నానా లేదా అని అనుమానం అండి అన్నాడు అనుకోడు ఇంకోడు, ఆహా ఏం భాషరా, ఏం బాగా మాట్లాడేవురా నాయన అని అంటారు కదా ఎవరైనాను. అలా ఉంటుంది అని చెప్పింది. తైత్రీయ నవ్వింది, ఇంకా అంతకంటే ఏం నవ్వుతుంది పాపం. అసన్నేవస భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్థి బ్రహ్మేతి చేద్వేద సంతమేనంతతో విదురుతి. బ్రహ్మ అస్తి, ఆత్మ అస్తి అని అంగీకరించాడనుకోండి, ఉపనిషత్తులు చెబుతున్న విషయాలండి, నా సొంత మాటలేం కావుస్మా. సంతమేనంతతో విదురుతి, వాణ్ణి వాడే నేను ఉన్నాను అనుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పింది అనమాట. ఆ రకంగా మంత్రములు, అలాగా వేదోచ్చారణ, అలాగే కర్మానుష్ఠానములు, ఆ రకంగా వేదవ్యాస మహర్షి రచన, శ్రీ మహావిష్ణువు యొక్క ఉపదేశం, గరుత్మంతుల వారి యొక్క ప్రశ్న పరంపర, దీనంతటిని మనం విశ్వసించి పితృదేవతలకి ఆహారం ఇచ్చి వారి అనుగ్రహానికి పాత్రులం కావటం కోసం ప్రయత్నాలు తప్పకుండా చేయవలసి ఉంటుంది.